టికెట్ దక్కకపోవడంతో కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ సురేంద్రబాబుకు కేటాయించడంతో అసంతృప్తితో ఉన్న ఉమా పార్టీ మారారు. టికెట్ విషయంపై మాట్లాడేందుకు రావాలని చంద్రబాబు పిలిచినా కూడా ఉమామహేశ్వర నాయుడు పట్టించుకోలేదు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ఉమామహేశ్వర్ నాయుడు అయితే వైసీపీలో చేరినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? కళ్యాణదుర్గం టీడీపీకి బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఉమామహేశ్వర నాయుడు ఎంతో కాలంగా టీడీపీకి నమ్ముకొని దాదాపుగా 5 ఏళ్లుగా వైసీపీపై పోరాటం చేసిన ఒక వ్యక్తి, కళ్యాణదుర్గం టీడీపీని బ్రతికించిన వ్యక్తి ఈ రోజు వైసీపీలో చేయడంతో టీడీపీకి భారీ షాక్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా సురేంద్రబాబు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా ఇది ఒక పెద్ద విస్మయం గురి చేసే అంశమని చెప్పొచ్చు. దాదాపుగా 4 ఏళ్లుగా పోరాటం చేసి చివరి టికెట్ దక్కకపోవడంతో అందులో టికెట్ దక్కకపోయినా కూడా ఎవరు కూడా తన బుజ్జగించేందుకు కూడా కనీసం ప్రయత్నించడం లేదు అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఇన్నాళ్ళు నేను కష్టపడ్డ పార్టీ నన్ను మోసం చేసింది, ఏ పార్టీ అయితే నేను పోరాటం చేసినా ఆ పార్టీ వ్యక్తి నన్ను సీఎం జగన్మోహన్ రెడ్డితో ఆప్యాయంగా పిలుచుకొని మాట్లాడారు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్ళాలని నిర్ణయించుకుంటూ తర్వాత చెప్పండి ఇవాళ సీఎం జగన్ సమక్షంలో కర్నూలు జిల్లాలోని గుత్తి శివారులో ఆయన వైసీపీలో పార్టీలో చేరడం జరిగింది. జగన్ సమక్షంలో ఈ నిర్ణయాలన్నీ కూడా దాదాపుగా టీడీపీకి బిగ్ షాక్ గా చెప్పొచ్చు కళ్యాణదుర్గంలో. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.